మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, పరిశుద్ధాత్మను పొందారు, విశ్వాసులుగా కొనసాగుతున్నారు. ఈ విశ్వాసుల్లోంచి ఏర్పరచబడిన వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇద్దరికి సంబంధించిన ఇంకో కృప ఒకటి ఉంది. అదేమిటంటే ఆయన మన నిమిత్తమై ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు. ఎందుకు? మనల్ని ధనవంతులు చేయటం కోసం ఆయన దరిద్రుడు అయ్యాడు. కాబట్టి మీరు ధనికులు అవ్వాలా వద్దా? అవ్వాలా వద్దా? ఖచ్చితంగా అవ్వాలి కాదు, ఖచ్చితంగా అయ్యి రుజువు చెయ్యాలి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క పద్ధతి. మీరు దరిద్రులుగా పుట్టచ్చు, కానీ దరిద్రులుగా చావకూడదు. మీరు పేదరికంలో పుట్టచ్చు, కానీ రక్షించబడి బాప్తిసం పొందిన తర్వాత నీ దరిద్రాన్ని ఆయన అనుభవించి తన ఐశ్వర్యాన్ని నీకు ఇచ్చాడని సత్యం నీకు అర్థమైన తర్వాత ఇక నువ్వు దరిద్రుడుగా చావకూడదు. దాని మీద పోరాటం చేసి ఆ దరిద్రాన్ని నువ్వు తరిమేయాలి, దేవుని ఐశ్వర్యాన్ని నువ్వు పొందాలి. నేను ఈ సత్యం అర్థమైన తర్వాత ఈ పోరాటం చేశా. దేవుడు దాని రిజల్ట్ నాకు ఇచ్చాడు. ఖచ్చితంగా మీకు దేవుడు ఇస్తాడు. ఎవ్వరు దరిద్రులుగా ఉండకూడదు. ఈ భూమి మీద ఆయన ఏదేనునంతటిని చేసి కావలసినవన్నీ చేసి తర్వాత మనిషిని పెట్టాడు. కాబట్టి నీ కోసం కూడా అన్నీ ఉన్నాయి, నా కోసం కూడా అన్నీ ఉన్నాయి. నా దేవుడు అన్నీ సిద్ధం చేశాడు. కాబట్టి మనం పొజెస్ చేయాలి. దిస్ ఇస్ సెకండ్ లెవెల్. ఇది కూడా గ్రేస్తో వచ్చిందే. ఇది కూడా మన స్వెట్తో వచ్చిందేమి కా. దిస్ ఇస్ ఆల్సో గ్రేస్. మీరు ప్రార్థన చేయాలి, మీరు నోటితో కన్ఫెస్ చేయాలి. దేవుడు స్తోత్రం, దేవుడు చేస్తాడులే, దేవుడు తెలుసులే. ఆయన తెలుసు, ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు. నీకు తెలియాలి. ఇప్పుడు నువ్వు కావాలని నువ్వు అడగాలి, నువ్వు దాన్ని పొందాలి. నీ నోటితో కన్ఫెస్ చేయాలి, నీ దరిద్రాన్ని నువ్వు చెప్పాలి, గెట్ అవుట్ అని చెప్పాలి దానికి. అప్పుడు ఆ కార్యం జరుగుతుంది. సో కృప ద్వారా ఇది కూడా గిఫ్టే. అర్థమైందా? సో ఈ గ్రేస్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమిటంటే, ఎవరికి? విశ్వాసులకైనా, ఏర్పరచబడిన వాళ్ళకైనా, ఆశీర్వాదంతో ధనవంతులైన వాళ్ళకైనా ఈ ఫైనల్ లెవెల్ అంటారు దీన్ని. ఈ లెవెల్ ఏంటంటే, ఇప్పుడు వరకు మీరు వరంతో గిఫ్ట్గా వచ్చినవి మీరు పొందారు. ఇవి మీకు నాకు మనకు వచ్చినాయి. కానీ ఇప్పుడుది నీకు కాదు, ఇది దేవుడికి. ఇన్ని పొందిన నువ్వు, మారు మనసు పొందిన నువ్వు, పరిశుద్ధాత్మను పొందిన నువ్వు, పరిచర్య పొందిన నువ్వు, విశ్వాస జీవితం పొందిన నువ్వు, దేవుని ఐశ్వర్యం పొందిన నువ్వు, ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి, బాబు నీకు ఇవ్వాల్సినవన్నీ నీకు ఇచ్చాను నాన్న, కాస్త నాకు ఇవ్వాల్సింది కూడా ఒకటి ఉంది, ఏమైనా ఇస్తావా అని వచ్చేది ఇది. ఏంటిది? అది ఆత్మఫలం. ఆత్మఫలం ఎవరికి? దేవునికి. అయితే మనకు ప్రయోజనం లేదని కాదు, దీని అసలు 100% ప్రయోజనం మనకే. కానీ ఇది దేవుడు మన నుంచి ఎదురు చూసినటువంటి ఫలం. ఆమేన్. కాబట్టి ఒక్కసారి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు ఇక్కడికి మీరు రావాలి అని అంటే ఎక్కడి నుంచి మీరు రావాలి, ఏం పొందుకొని మీరు రావాలి, ఏ స్థాయిలో మీరు రావాలి, ఎవరిని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే ఇవన్నీ దాటి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు చక్కని ఉద్యోగం ఇచ్చాడు, మంచి కారు బ్రదర్, ఏసీ బాగుంటుంది, మంచి ఇల్లు, చాలా సౌకర్యం, మంచం మీద పడుకున్నామంటే వెళ్ళిపోవటమే. అసలు హాల్లో కూర్చొని టీవీ చూస్తూనే ఉంటుంది, పరలోకంలో ఉన్నట్టు ఉంటుంది మాకు. గుడ్, నో ప్రాబ్లం, ఎంజాయ్, డోంట్ వర్రీ. నీకు కావలసినవన్నీ ఇచ్చాడు. నీకు ఇచ్చిన ఆయన కూడా నీ నుండి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీ నాన్న అన్నీ చేసి మీకు ఇచ్చాడు, కట్నాలు ఇచ్చి కూతుర్లకు పెళ్ళిళ్ళు చేశాడు, బాగా చదివించాడు, మంచి భర్తనిచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత కనీసం మీ నాన్నకి ఏం చెప్పాలి? నానా థ్యాంక్ యూ, నా జీవితాన్ని ఒక తండ్రిగా ఎంత భద్రతతో భద్రపరిచావు, చక్కని భర్తనిచ్చావు, నాకు చేయాల్సిందంతా చేశావు. అమ్మా థ్యాంక్ యూ, నా పిల్లలకి కావలసినవన్నీ చేసావమ్మా, థ్యాంక్ యూ అమ్మా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? అదొక్కటే. వాళ్ళ అవసాన కాలంలో, నీ అవసాన కాలంలో, నీ చిన్నప్పుడు నువ్వు 1, 2, 3, 4 చేసేటప్పుడు వాళ్ళు ఎట్లా అసహించుకోకుండా నిన్ను పెంచారో, వాళ్ళ అవసాన కాలం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నిలవడం వాళ్ళకి ఇష్టం. మీరు అమ్మో కొడుకు పుట్టాడు, ఏంటి కొడుకు?
కొడుకు పుట్టాడు అని చెప్పి సంబరాలు చేశారు కదా, నిజంగా కొడుకులాగా ఆ వృద్ధాప్యంలో నువ్వు ప్రక్క నుండి ఆ తల్లికి ఆ తండ్రికి ఏమివ్వాలి? నా కొడుకు నాతో ఉన్నాడు, నా కోడలకు ఏమవ్వలేదు, బెండవలేదు, నా కోడలను కూడా నా దగ్గరికి తెచ్చాడు అనే కృతజ్ఞత వాళ్ళకుంటే మీరు ఏది ఇవ్వాల్సిన పని లేదు. నీ దేవుడు కూడా నీకు అన్ని ఇచ్చిన తర్వాత ఈ భూమి మీదకి ఒకటి చూడటానికి వస్తాడు. అదేంటంటే ద ఫ్రూట్,